నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అష్టలక్ష్మి అలంకారంతో అమ్మవారు భక్తులకు అభయ ప్రదానం చేసింది. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ సాధారణ స్థాయి నుంచి పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బుధవారం శ్రీ శ్రీనివాసుణ్ణి 68,586 మంది భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 25,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3,71,00,000 రూపాయల ఆదాయం లభించింది. ఈ రోజు గురువారం కావడంతో తిరుమల శ్రీనివాసుడికి జరిగే సేవలలో అత్యంత ముఖ్యమైనది తిరుప్పావడ సేవ. ఈ సందర్భంగా స్వామివారికి 400 కిలోలకు పైగా పులిహోరను నైవేద్యంగా సమర్పించారు. దీంతో పాటు శ్రీవారిని పూలతో అలంకరించే పూలంగి సేవ కూడా ఉంది. స్వామివారికి ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేకంగా పూలతో అలంకరిస్తూనే ఉంటారు. శ్రీవారి దివ్య నేత్రాలను దర్శించుకునే నేత్ర దర్శనం కూడా ఈ రోజే కావడం విశేషం. దీంతో క్యూలో వేచి ఉన్న భక్తులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే గురువారం అదనపు సేవలతో భక్తుల దర్శనానికి మరికాస్త సమయం పట్టింది. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయల్ ఆల్వార్ తీర్మాంజనం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం కోయల్ ఆల్వార్ తీర్మాంజనం జరిగింది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు. సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి గణపతి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకుడికి పూజలు చేయడం వల్ల ఈతి బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
ధర్మపురిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ గణనాథుని ఆలయంలో స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కామారెడ్డిలోని శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. సంకష్టహరి చతుర్థి సందర్భంగా స్వామివారిని బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. మంగళ హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా తొలుత విఘ్నాధిపతికి విశేష పూజలు చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు.
ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ప్రతి నెల వచ్చే ఈ పవిత్రమైన రోజున సిద్ధి వినాయకుడికి విశేష పూజలు, అలంకరణలు చేశారు. భక్తులు వేకువజాము నుంచే వినాయకుడిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశుడికి ఇష్టమైన గరిక, తాజా పువ్వులు, మోదకాలు, బెల్లంతో చేసిన నైవేద్యాలను సమర్పించారు. మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండలోని తీతీదే కళ్యాణ మండపంలో మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి ఈ లెక్కింపును ప్రారంభించారు. ఈసారి మేడారంలో 788 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీల లెక్కింపునకు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గతసారి 13 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చినటువంటి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా లాస్ట్ టైము 13 కోట్ల ఆదాయం వచ్చింది. మరి ఈసారి దానికి 3 అంతలు మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా 300 మంది సిబ్బందిని ఈరోజు వాలంటీర్లను దీంట్లో పెట్టడం జరిగింది. దాదాపు 23 కెమెరాలను అరేంజ్ చేయడం జరిగింది. ఎండోమెంటు, రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, ఈ 3 డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. ఏది ఏమైనా కూడా సమ్మక్క సారలమ్మ తల్లి దయ వలన, ఆమె ఆశీర్వాదం వలన వచ్చిన ప్రజలందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్లడం జరిగింది. గుంటూరు జిల్లా కోటప్పకొండలోని శ్రీ త్రికూటేశ్వర స్వామి వారిని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింఘోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎద్దుల బండ లాగారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది. గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు.